నేను మిమ్మల్ని లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, ఛానల్కి చేయొద్దు కూడా. కానీ ఒక్క కామెంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు నిజాయితీగా ఉన్నారు? చంద్రబాబు నిజాయితీగా ఉన్నారు, జగన్ నిజాయితీగా ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. వైసీపీ పెద్దలు, టీడీపీ పెద్దలు ఈ కామెంట్లు చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్. బట్ జనం ఏమనుకుంటున్నారు ఈ విషయంలో అనేది తెలియాలి. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఈ కామెంట్లు చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్. బట్ కంపల్సరీగా కామెంట్ చేయండి. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. డెఫినెట్లీ కామెంట్ చేశాకే మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. విశాఖ ఉక్కు కర్మాగారం, విఎస్పీ అంటారు దాన్ని, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని సమూలంగా మార్చేసే కీలక దశకు చేరుకుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఐఏ సదస్సులో మాట్లాడుతూ ఉద్యోగుల పనితీరు మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపానికి వారిని గుర్తు చేశాయని, వాళ్ళని అవమానించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనే డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యల పట్ల చాలా కోపంగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 20,000 మంది ఒక బృందంగా మారి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఊహాగానం అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఉద్యోగులు పని చేయకుండా జీతాలు ఇవ్వాలా అంటూ వ్యాఖ్యానించారని, తెల్ల ఏనుగులా మారితే ఎట్లా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వారు ఎట్లా తీసుకున్నారో ఏంటో మనకు తెలియదు. కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటున్నారు. సో వైసీపీ మేము వాళ్ళకి అండగా నిలబడతామంటుంది. గతంలో తమ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు ఎందుకు, కేంద్రంతో కలిసి ఉక్కు ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారు ఎందుకు అని వైసీపీ నాయకులు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ పాయింట్. సో ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరిగేటువంటి మార్గాన్ని ప్రతిపక్ష నేత వైపు మాత్రమే ఉంది అని జగన్ సపోర్టర్లు అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఒక్కసారిగా 20,000 మంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి నిర్ణయం తీసుకుంటే గనక ఇది సాధారణ సమావేశం కాదు. నెక్స్ట్ 1,00,000 మంది వెళ్తారు. సో కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి అవిశ్వాసానికి ఇది నిదర్శనం అవుతుంది అంటుంది వైసీపీ. విశాఖ ఉక్కు ఆందోళన గనక ముఖ్యమంత్రి లైట్ తీసుకుంటే అందుకే ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిపక్షం వైపు ఉద్యోగులు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోంది అని వైసీపీ చెప్తున్నటువంటి వెర్షన్, అది వాళ్ళ వెర్షన్. ఈ పరిణామం ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద నష్టం కలిగించి తీరుతుంది అని జగన్ సపోర్టర్లు గట్టిగా నమ్ముతున్న సిచ్యువేషన్ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఉక్కు ఉద్యోగులు చేసినటువంటి ఈ ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా స్పష్టమైన సంకేతాలని పంపిస్తోంది అని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను కాపాడడంలో విఫలమైందనేటువంటి సంకేతం కేంద్ర ప్రభుత్వానికి వెళుతోంది అని, దీనివల్ల బీజేపీ వ్యూహాలు కూడా మారే అవకాశం ఉందని జగన్ సపోర్టర్లు విశ్లేషిస్తున్నారు దీని గురించి. సో రంగా వారసురాలు ఇంకో పక్క రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి దాని గురించి చర్చ నడుస్తూ ఉండగా, ఇంకో పక్క ఏకంగా ఉక్కు ఉద్యోగులు జగన్ని కలవడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు రావడం, రెండు బలమైన రాజకీయ అస్త్రాలు వైసీపీకి దక్కినట్లేనని వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఉద్యోగుల యొక్క ప్రతినిధులు జగన్ని కలిసిన తర్వాత ఉద్యమం గనక కొత్త కోణాన్ని ఎంచుకుంటే విశాఖపట్నం రాజకీయాలు, ఉత్తరాంధ్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.